ఆ మాటకి జవాబుగా యేసు ప్రభు మంచి సమరీయుడు ఒక కథ చెప్పాడు, లేకపోతే దృష్టాంతం చెప్పాడు. ఈ మంచి సమరీయుడు కథ మనందరికీ బాగా పరిచయమైంది. ఆ కథలో నేను వెళ్ళట్లేదు. అయితే ప్రభు ఈ వ్యక్తిని అడిగాడు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు కదా, ఈ ముగ్గురులో ఎవరు ఇతనికి పొరుగువాడు అని ప్రభు అడిగితే అతను చక్కగా జవాబిచ్చాడు. చూడండి, 36, 37 చదువుదాం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద జాలిపడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగునే చెయ్యి అన్నాడు. ప్రభు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఆయన బోధ మనకు అర్థమవుతే ప్రభు మనతో చెప్తున్న మాట ఇదే. నా పొరుగువాడు ఎవరు ప్రభువా అంటే యేసు ప్రభు ఒక సుదీర్ఘమైన దృష్టాంతం చెప్పి ఇతన్ని అర్థమయ్యేలాగా చెప్పాడు. ఇతనికి కూడా అర్థమైంది, యేసు ప్రభు ఏం చెప్తున్నాడో అర్థమైంది. మరలా ప్రభు ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు కూడా సరైన జవాబు ఇచ్చాడు. అయితే ప్రభు ఏమన్నాడు? నీవును వెళ్ళి ఏం చేయాలి? అలాగునే చెయ్యి. యేసు ప్రభు బోధల్ని మనము ప్రశంసిస్తే సరిపోదు. ఆహా ప్రభువా చాలా బాగా చెప్పావు, చాలా మంచిది అని చెప్తే సరిపోదు. యేసు ప్రభు బోధల్ని ప్రశంసిస్తే సరిపోదు. మరేం చేయాలి? నీవును వెళ్ళి అలాగనే చెయ్యి.